ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నాం. మంచిర్యాల అంటే ఇక్కడ సింగరేణి, ఓపెన్ క్యాస్ట్ లాంటి ఇట్లాంటి నల్ల నేల ఉన్న ప్రాంతం ఇది. మనతో పాటు ఉన్నారు తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ బండి రమేష్ గారు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నది. ఈ ఏడాది సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలు ఎట్లా ఉన్నాయి, స్కూళ్ళ సమస్యలు ఎట్లా ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఎట్లా ఉన్నాయి, మళ్ళీ ఏమన్నా అడ్రస్ అవుతున్నాయా, సమస్యలు పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నాయా లేదా, గతంలో ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటి అన్ని అంశాలను సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఎట్లా ఉంది సార్ ఏడాది కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది విద్యారంగం సంబంధించి? గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో సమస్యలు ఇంకా పూర్తిగా కూడా పరిష్కారం కాలేదు. ఒక విషయం ఏంటంటే, ఒక ఉపాధ్యాయుల ఉద్యోగుల జీతాలు మాత్రం ఒక ఫస్ట్ తారీఖు మాత్రం ఇస్తున్నారు. అది ఒకటి తప్ప మిగతా ఏ సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం కాలేదు. ఎందుకంటే చాలా అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పలు హామీలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో చాలా అంశాలు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చిన హామీలల్లో ఏ ఒక్క హామీ కూడా ఇప్పుడే పరిష్కారం కాలేదు. ఉదాహరణకు ప్రస్తుతం ఉద్యోగ ఉపాధ్యాయులకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇప్పటిదాకా ఇంత పెద్ద మొత్తంలో డిఏలు పెండింగ్ ఉండడం ఫస్ట్ టైం ఇది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ డిఏలు అనేది అది ఆ ఊసే ఎత్తడం లేదు. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులు గత సంవత్సర కాలంగా బాధపడుతున్న 317 జీవో అది ఇప్పటికి కూడా సమస్యనే ఉంది. అది పరిష్కారం కాలేదు. చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులు వేరే జిల్లాలకు, స్థానికేతలకు పోవడం, వాళ్ళు ఇంకా కూడా సొంత జిల్లాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇది కావడం లేదు. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఆ 317 ఇష్యూ కూడా పరిష్కారం కాలేదు. అలాగే సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 25 డేస్గా వాళ్ళు సమ్మె చేస్తున్నారు. వాళ్ళ న్యాయ డిమాండ్లు రెండే డిమాండ్లు. ఒకటి మినిమం టైం స్కేల్ ఒకటి, ఇంకోటి ఉద్యోగ భద్రత ఒకటి. ఆ రెండు కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతుంది. ఇది ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలో వారి యొక్క టెంట్ దగ్గరికి వెళ్ళి, వారి శిబిరానికి వెళ్ళి ఒక ఛాయ్ తాగే లోపల మీ సమస్య పరిష్కరించి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి మరి ఆ సమస్య పట్ల వాళ్ళు మరి పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిటికీ ఒకటే సమాధానం చెప్తున్నది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తున్నది. ఓకే, మరి ఇన్ని ఉచిత పథకాలకు డబ్బులు ఎక్కడి? మరి ఉద్యోగ ఉపాధ్యాయులు మాట్లాడేటప్పుడే ఆర్థిక పరిస్థితి మాట్లాడుతున్నారు తప్ప, మరి మిగతా అన్ని పథకాలు ఏదైతే కొనసాగుతున్నాయి, ఉచిత పథకాలు ఇస్తున్నారు. మేము ఉచిత పథకాలు ఇవ్వదనడం లేదు, ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే. కానీ ఉద్యోగ ఉపాధ్యాయులు న్యాయంగా రావాల్సిన పెండింగ్ బిల్లులు కావచ్చు, డిఏలు కావచ్చు, పిఆర్సీ ఊసే లేదు ఇప్పటిదాకా. పిఆర్సీ కమిటీ రిపోర్టే రాలేదు. తర్వాత స్కూళ్ళకు సంబంధించి మౌలిక సదుపాయాలు తీసుకున్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఎంఓబి వర్క్స్ ఇంకా చాలా మనబడి పనులు ఇంకా చాలా స్కూళ్ళలో పూర్తి కాలేదు. కారణం ఏంటంటే బిల్స్ రావడం లేదు. మరి ఎంఓబి పనులు అట్లనే పెండింగ్లో ఉన్నాయి. చాలా రిటైర్ అయిన ఉద్యోగులు కూడా సంవత్సరం గడిచినా కూడా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావడం లేదు. అంటే మనం దాంట్లో డబ్బులు కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. నిజంగా మనం సిన్సియర్గా చెప్పాలంటే ఇవాళ ఒక ఫస్ట్ తారీఖు జీతాలు తప్ప ఉద్యోగ ఉపాధ్యాయులకు వనగూడిన ప్రయోజనం ఏమీ లేదు. మేము తపస్పరంగా కూడా పాఠశాల స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి మా యొక్క గోడును చెప్పే ప్రయత్నం చేస్తూ ఉద్యమాలు చేయడం జరిగింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగ ఉపాధ్యాయులు ఆధారపడి జీవించేదే వేతనాల మీద. ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం దాచుకున్న సరెండర్ లీవ్ కావచ్చు, లేకపోతే జీపీఎఫ్ కావచ్చు, సిపిఎస్ కావచ్చు, ఇలాంటి ఏ పెండింగ్ బిల్లులు కూడా రావడం లేదు. తమ పెళ్ళిళ్ళ కోసం, ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బులు కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులు ఇవాళ ఫైనల్ చెల్లింపులు రావడానికి సంవత్సరం పైన కాలం పడుతున్నది. అలాగే సిపిఎస్ విధానం ఇట్లా చెప్పుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. సిపిఎస్ ఉద్యోగులకు మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం 10% రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలి. గత సంవత్సరం నుంచి ఈ మ్యాచింగ్ గ్రాంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా జమ చేయడం లేదని చెప్పి ఈ మధ్య మాకు తెలుస్తున్నది. సో ఈ విధంగా ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా అసంతృప్తితో ఉన్నారు. మరి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన పెండింగ్ బిల్లులు కావచ్చు, డిఏలు కావచ్చు, పిఆర్సీ కావచ్చు, అవి తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. అలాగే పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులైన ఎంఓబి పనులు డబ్బులు విడుదల చేయాలి, ఫండ్స్ విడుదల చేయాలి. ఆ పనులు మేము పూర్తిగా అని చెప్పి తపస్పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం స్పందించకపోతే మీరు రాష్ట్ర స్థాయిలో కూడా తపస్సు ఆధ్వర్యంలో ఒక రాష్ట్ర స్థాయి ధర్నా కూడా చేయడం కోసము నిర్ణయించుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే మేము ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఉద్యమం చేసే ప్రయత్నంలో మేము ఖచ్చితంగా ఉన్నాం. గత గవర్నమెంటు గురుకులాలు
అని ఇంట్రడ్యూస్ చేసింది. మనకు ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు ఇట్లా మన వర్గాల వారిగా, సామాజిక వర్గాల వారిగా గురుకులాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమంటుంది, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చేస్తాం, మండలానికి ఒకటి తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్తా ఉన్నది. మళ్ళీ ఇట్లాంటి స్కూల్ అన్నీ మనం ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా మారినప్పుడల్లా స్కూల్స్ మారుస్తూ పోతుంటే ఇప్పుడు గ్రామంలో ఉన్న ఒక ప్రాథమిక పాఠశాల కావచ్చు, లేదంటే ఒక జెడ్పిహెచ్ఎస్ లాంటి స్కూల్స్ కావచ్చు, వాటి పరిస్థితి ఏమిటి? ఇప్పటికే కులానికో పాఠశాల, మతానికో పాఠశాల పేరుతోటి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడం జరిగింది. ఇవాళ జడ్పీ స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది. మరి మా కొత్త ప్రభుత్వం మళ్ళీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతోటి మండలంకో స్కూలు ప్లాన్ చేయడం జరిగింది. సరే, ఏదైనా కూడా అన్ని యజమానుల పాఠశాలను ఒక గొడుగు కిందికి పట్టుకొచ్చి ఒకే చట్టం కింద పనిచేపిస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయము. సరే, ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా వ్యవస్థలో చేంజ్ చేయడం అనేది కొంచెం విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాం.